స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ శుభ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నటువంటి వాక్య భాగము ఇది దావీదు కీర్తన గృహ ప్రతిష్టాపన గానము అని రాయబడి ఉన్నది. ఇది గృహ ప్రతిష్టాపన అంటే హౌస్ డెడికేషన్ సందర్భాలలో చేయవలసినటువంటి ప్రార్థన అన్నట్టుగా కనబడుతూ ఉంటున్నది. ఇక్కడ యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఇక్కడ మెయిన్ టాపిక్ ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, శత్రువులను కాకుండా నీవు నన్ను ఉద్ధరించి ఉంటున్నావు. శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటే మనకు ఉంటున్నటువంటి ఇబ్బందులు, ప్రతి ఇబ్బంది కూడా మనకు ఒక శత్రుత్వమే. కనుక ఏంటంటే శత్రువు సంతోషించొద్దు. మనం బట్టి శత్రువు సంతోషించకుండా దేవుని నామాన్ని బట్టి మనము సంతోషించాలని దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఒక ఆలోచన, ఎప్పుడు దేవుణ్ణి సంతోషపరచాలని, దేవుణ్ణి కీర్తిస్తే ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడని ఒక గొప్ప ఆలోచన దావీదుకుంటూ ఉన్నది. కనుక అదే విషయాన్ని మనకు ఆయన నేర్పిస్తున్నాడు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఎందుకు కొనియాడుచున్నాడంటే, మరి శత్రువుల సంతోషం కాకుండా ఆయన మనల్ని ఉద్ధరించేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మనల్ని ముందుకు నడిపించేవాడు, మనకు కావలసిన వాటిని ఇచ్చేవాడు, మనకు మార్గాన్ని చూపించేవాడు, కనుక మనల్ని ఉద్ధరించేవాడు అంటే మనల్ని బాగు చేసేటటువంటి వాడు మన దేవుడు. అందుకని మనము ఆయనను కొనియాడాలా, కీర్తించాలా, ఆరాధించాలా, ఆయన నామాన్ని గొప్ప చేయాలా అనేది దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే మనం కూడా అలాగ చేయాలని ఈ దేవుని యొక్క కోరిక. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థత అంటే ఒక ఆరోగ్యం స్వస్థత కాదు, కానీ మనకి ఏది ప్రాబ్లం ఉన్నా కానీ కూడా అది ఒక స్వస్థత. మనకు మాట రాకపోయినా, మనకు జ్ఞానం లేకపోయినా, మనకు ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, ఏది లేకపోయినా కానీ కూడా స్వస్థతనిచ్చేవాడు అంటే కలుగజేసేవాడు ఆయన. మన జీవితంలో ఒక అద్భుతం చేసేవాడు ఆయన. చాలామంది బయటికి కనబడేటటువంటి అద్భుతాలనే చూస్తారు, కానీ మనస్సులో శాంతి, నెమ్మది, సమాధానము అవి గ్రహించరు. అది ముఖ్యమైనటువంటి ఆస్తి. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యం బాగలేకపోతే నీకు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం? సున్నా అయిపోతుంది. కనుక ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కనుక అది స్వస్థత. కనుక ఆయన అంటున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే పరిస్థితులన్నిటిలోంచి కూడా ఆయన ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొన్న ఈ మధ్యన క్రిస్టి అని అన్నదాశ్రమం నడిపిస్తారు. పిల్లోడు వాడు ఉంటాడేమో ఒక 35 ఉంటుండొచ్చు. వాడు సడన్గా హార్ట్ అటాక్ అని వెళ్ళిపోయినాడు. అదే రోజు నాతో మాట్లాడండి, సార్ బాగున్నారా, ఎక్కడున్నారు, ఏమున్నారు, ఈ మధ్యన మనం కలుస్తలేం సార్ అన్నాడు. అవును క్రిస్టి, కలవటం లేదు అని. అరే రాత్రి పడుకున్నాడంట, ఛాతీలో నొప్పి వచ్చిందంట. ఛాతీలో నొప్పి వస్తుంది అన్నాడంట. పడుకున్నాడంట, తెల్లాటాలకు అవుట్. మరి మాకంటే చిన్నోళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం మిగిలిపోతున్నాం. కేవలం దేవుని కృప లేకపోతే మనం కూడా ఎప్పుడో పోతుంటాం. అందుకే ఇక్కడ ఏమంటాడు, నేను గోతిలోనికి దిగకుండా నన్ను బ్రతికించితివి. అవును, చచ్చిపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. దావీదు అదే అంటాడు, నన్ను కాపాడుతున్నావు నువ్వు అని ఆయనకు ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. దావీదు అంటున్నాడు, భక్తులారా ఆయనను స్తుతించండి, ఆయనను ఆరాధించండి. ఆయన నామము పరిశుద్ధమైన నామము, అది జ్ఞాపకార్థమైన నామం. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి నామం. అది ఎవరినో పనికిమాలలో మనం జ్ఞాపకం చేసుకోము. పనికిచ్చేవాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు, ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అది దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకునుడి. ఆయన కోపం ఎక్కువసేపు ఉండదు, నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుందంట. ఇప్పుడు మనకు కూడా అంతే. మనం పిల్లలను గద్దిస్తాం, బెదిరిస్తాం, కొడతాం, కానీ వాడు మనకు పగన కాదు, ప్రేమతోటే కొడతాం, మనం వాడిని ప్రేమతోటే తిడతాం. అయినా కానీ కూడా మళ్ళీ వాడిని మనం ప్రేమిస్తాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుని కోపం కొంచెమే ఉంటుంది, కొద్దిసేపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన మన ఆయుష్కాలం అంతా, అంటే మన జీవితం అంతా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగుతుంది. మనకి ఇలా సాయంత్రం చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందుల వలన మనం బాధపడుతుంటాం, కానీ రేపు ఉదయం కల్లా మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. ఇదంతా చేయడానికి కారణం ఆయనే. అది తెల్లారి వరకు అన్ని మర్పించేస్తాడు, మళ్ళీ మనకు హ్యాపీనెస్ ఇస్తాడు. నేను ఎప్పుడు కదలని నా క్షేమకాలమును అనుకొంటిని, నేనెన్నడూ కదలని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖము నీవు దాచుకున్నప్పుడు నీవు కలత చెందితిని. అయ్యా, నువ్వు నాకు ఉంటేనే నాకు చాలా సంతోషం ఉంటుంది, నాకు ఆనందం ఉంటుంది. నువ్వు ఎప్పుడన్నా నాకు కనబడతలేదంటే నాకు చాలా బాధ అవుతుంది అంటున్నాడు దావీదు. అలాగా, యెహోవా నీకే మొరుపెడుతున్నాను, నిన్నే బతిమాలుకుంటున్నాను. నీ గోతులోనికి దిగిన వాని వెడల నా ప్రాణం వలన ఏం లాభం? ఒకవేళ నేను చచ్చిపోతే ఏం లాభం ప్రభువా? నేను బతికుంటే నిన్ను స్తుతిస్తా. మన్ను నిన్ను స్తుతించలేదు కదా, నీ సత్యమును గురించి అది మాట్లాడలేదు కదా. నేను బతుకుంటే నిన్ను స్తుతిస్తా. మనం కూడా చెప్పాల్సిన మాట అదే, మేము కూడా బతుకుంటే నిన్ను స్తుతిస్తాం ప్రభువా. మేము చనిపోతే మట్టిలోనికి వెళ్ళిపోతాం, మేము నిన్ను స్తుతించలేం. మేము బతికున్నామంటే నిన్ను స్తుతిస్తాం, మేము బతికుంటే నిన్ను ఆరాధిస్తాం. మన్ను నిన్ను స్తుతించునా అంటాడు, మన్ను స్తుతించదు, మేము నిన్ను స్తుతిస్తాం. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడవై ఉండుము, నువ్వు నాకు సహాయకుడవై ఉండాలి ప్రభా అని దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటున్నాడు. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నాకు అనేక సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అయినా కానీ కూడా వాటిని అన్నిటిని మార్చేసినావు, సంతోషం కలగజేసినావు. కనుక నేను నిన్ను స్తుతిస్తూ ఉంటున్నా, కనుక నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నా. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. అంటే మనకు ఉంటున్నటువంటి సమస్యలు, గోనెపట్ట లాంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని అన్నిట్లోంచి మనల్ని విడుదల కలగజేస్తున్నాడు. కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మనల్ని ఏం చేయలేవు అవి, కొన్ని రోగాలు ఉంటాయి కానీ మనల్ని ఏం చేయలేవు అవి. అంటే మనం సంతోషిస్తున్నట్టే, మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నట్టే. ఆయన సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంతోష వస్త్రం ఆయన ఇస్తున్నాడు కనుక మనం హ్యాపీగా ఉంటాం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఎన్ని ఉన్నా కానీ కూడా నువ్వు మాతో ఉంటున్నావు ప్రభువా, అందుకే నేను హ్యాపీగా ఉంటున్నాను అంటున్నాడు. యెహోవా నా దేవా, నేను నిత్యం నిన్ను స్తుతిస్తా, నిన్ను ఆరాధిస్తా. అది జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు కీర్తనలలో ఎక్కడ చూసినా కానీ కూడా నిన్ను స్తుతిస్తా, నిన్ను కీర్తిస్తా, నిన్ను ఆరాధిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, ఇవే మాటలు కనపడుతూ ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ 30వ కీర్తనలో దావీదు ఎలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాడో ఆ విషయాన్ని తెలియజేశాడు. కనుక మనం కూడా అలాంటి పరిస్థితులను ఉన్నప్పుడు కూడా మనం ఆయనను ఆరాధించాలి. సమస్యలు ఏవన్నీ ఉండని, ఏ విధమైనటువంటి ఇరుకు ఇబ్బందులన్నీ ఉండని, ఏ విధమైనటువంటి రోగమని ఉండని, ఏ విధమైన సమస్య అయినా పర్వాలేదు, మనం ఆయనను ఆరాధించాలి. మనం ఆయనను ఆరాధిస్తే మన మార్గం సరళం చేస్తాడని ఆయన సెలవిస్తున్నాడు. అలాగా మనం అందరం చేయుదాం కనుక మరి ప్రభు అయినటువంటి క్రీస్తు నిన్ను నన్ను మరి ఏకం చేసి ఆరాధించడానికి పురికొల్పును కాక. ఆమేన్.